హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ కిచెన్. ఎగ్ పఫ్ ప్రిపరేషన్ చూస్తున్నాము. మేము ఉండేది 2 మెంబర్స్ కాబట్టి మాకు 3 ఎగ్స్ సరిపోతాయి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ స్టఫ్ కి సంబంధించి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చిల్లీస్, ఆనియన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాము. నాకు మా ఆయన హెల్ప్ చేస్తున్నారండి. ఇట్లన్నీ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే చిల్లీస్ కూడా చిన్న చిన్నగా రౌండ్ గా కట్ చేసుకోండి. ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఎగ్స్ బాయిల్ అయినాయి లేదో చూసుకొని, ఎగ్స్ బాయిల్ అయిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత దానిపైన పీల్ మొత్తం తీసుకోవాలా. నేను కూల్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పైన తొక్క బాగా వస్తుందని. ఇలా నీట్ గా ఒలిచి పెట్టేసుకొని అన్ని నీట్ గా ఒలిచేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి 2 పార్ట్స్ లాగా. కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ పఫ్ కోసం పిండి కలుపుకుంటున్నాను. నేను హెల్తీగా ఉండాలని చెప్పేసి గోధుమ పిండితోనే చేస్తానండి. అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకుంటాను. వాటర్ వేసేసుకొని ఇంకా చపాతీ పిండిలో ఒత్తుకున్నాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం లాస్ట్ లో. ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసి నానబెడతాం. సారీ ఫ్రెండ్స్, తర్వాత పఫ్ కి కావాల్సిన పూరి ఒత్తే వీడియో మిస్ అయింది. ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నా. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కప్ ఆనియన్స్ అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్, కరివేపాకు వేసుకున్నాము. వేసి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం పొడి, స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. మన స్టఫ్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ పూరీలు వచ్చేది మొత్తం పఫ్స్ చేసే క్లిప్ మిస్ అయింది. ఈ పఫ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఒక ఎగ్ పైన అప్లై చేసుకోవాలి. చాలా టేస్టీగా, క్రిస్పీగా, రుచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాము. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. వేడైన తర్వాత పఫ్స్ 1 బై 1 పఫ్స్ వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఓవెన్ ఉంటే మీరు ఓవెన్ లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్యాన్ లో అయినా చేసుకోవచ్చు. ప్యాన్ లో చేసుకున్నా కూడా బాగా క్రిస్పీగా, రుచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో గ్యాస్ లేని ఓవెన్ లేని వాళ్ళు ఇలా గ్యాస్ మీద పెట్టి చేసుకోవచ్చు. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ఇలానే మిగతాటి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్ లో పేపర్ మీద వేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది. ఇట్లా ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. పఫ్స్ రెడీ అయిపోయినాయి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన హెల్తీ పఫ్స్, ఎగ్ పఫ్స్ రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ తినేద్దాము. ప్లీజ్ subscribe to my channel, like, share and comment.